హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు పెట్టలేకపోయిన దోస్తులు. మొన్న రీసెంట్గా ఇంటికి పోయిండే. మన ఇంట్లోనే నాటుకోళ్ళు ఉంటాయి, మనం కొనుక్కరావాల్సిన అవసరం ఉండదు. గల్లనే ఒక కోడిని బట్టి బూరంతా పీకి గిట్ల మంటల మీద కాల్చిన. దీన్ని కూర కాకుండా మా అమ్మతోని పులుసు పెట్టించిన. మా అమ్మ నాటుకోడి పులుసు మస్తు చేస్తుంది. కాపుకున్న కొన్ని ముక్కలు కట్ చేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గింత పసుపు వేసుకొని ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. తాలింపు గిన్ని పచ్చిమిర్చి వేసుకోర్రి. పచ్చిమిర్చి మాత్రం పొడుగ్గా కోసుకోర్రి. గవి జరసేపు ఫ్రై కాగానే ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేసుకోర్రి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫ్రై కాగానే ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ని గిల్లేసుకోర్రి. చికెన్ ముక్కల్ని మాత్రం నూనెలో బాగా ఫ్రై చేసుకోర్రి. గల్లనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోర్రి. ఒక పెద్ద చెంచాడు కారం వేసి బాగా గలబెట్టుకోర్రి. కారం వేసి జర్రసేపు ఫ్రై కాగానే 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది నాటుకోడి కాబట్టి ఉడకనీకి టైం పడుతుంది. ముక్క మునిగేటట్టు నీళ్ళు పోసి కింద ఫుల్గా మంట పెట్టుర్రి. గీయే నాటుకోడి పిల్లలు. గీ చిన్న పిల్లలే పెద్దగా అవుతాయి. గిది వాటి తల్లి 10 కోడిగుడ్లను పెట్టి 10 పిల్లల్ని చేసింది. కాకులు పిల్లలు తినంగా 10 పిల్లలు కాస్త 7 పిల్లలు అయినాయి. ఇంకా పెద్దగా అయ్యేంత వరకు ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదు. వీటిని మేము ఫ్రీగా వదిలేస్తాం. అవే పురుగు పుట్ర తోముకొని తింటా ఉంటాయి. అందుకే నాటుకోళ్ళు అంత స్ట్రాంగ్గా అంత టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా గింత పుదీనా, కొత్తిమీర వేసుకోర్రి. జర్ర షేప్ అయితే దించుతాం అన్నప్పుడు గీ మసాలా వేసుకోర్రి. మసాలా మాత్రం గట్టిగా ఉండాలి. పడిచం పట్టినప్పుడు గీ నాటుకోడి పులుసులో మసాలా ఎక్కువ వేసుకొని తిన్నామంటే పడిచం దెబ్బకు పోతుంది.
ఫైనల్లీ మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.